ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ ఈ పదం గురించి వినని వాళ్ళు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు. కొందరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తే కొందరి ప్రేమేమో మధ్యలోనే ఆగిపోతుంది. ప్రేమ సఫలమైతే ఎలాంటి డోకా ఉండదు, కానీ విఫలమైతేనే వారి జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. ప్రేమ కోసం హత్యలు చేసిన వాళ్ళున్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళున్నారు. అయితే ఇప్పుడు మీకొక ప్రేమికుడి గురించి చెప్పబోతున్నాను. అతను ప్రేమలో ఉన్నప్పుడు చేసిన తప్పులు అతని ప్రేమ దూరం అవ్వటానికి కారణమైంది. అతని ప్రేమ కథను, అతని లవ్ స్టోరీ ఎలా విఫలమైందో అతని మాటల్లోనే విందాం. హాయ్ అండి, నా పేరు సుబ్బు. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు వేసవి సెలవుల కోసం హైదరాబాద్ నుంచి మా మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు మా మామ వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి పేరు మహి. చూడటానికి అందంగా ఉండేది, చలాకీగా మాట్లాడేది. మరుసటి రోజే ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. చిన్న వయసు కాబట్టి ఏవేవో ఆటలు ఆడుకునేవాళ్ళం. అలా మా ఇద్దరి మధ్య స్నేహం దృఢపడింది. అయితే సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. మళ్ళీ స్కూల్ కోసం అని హైదరాబాద్ వెళ్ళిపోయాను. కానీ నా మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆ అమ్మాయే బాగా గుర్తొచ్చేది. ఎంత మర్చిపోదామనుకున్నా నా వల్ల కాలేదు. దీంతో నేను మామ వాళ్ళ ఊళ్ళో చదువుతా అని మా ఇంట్లో మారాన్ చేశా. కట్ చేస్తే నన్ను ఆ ఊర్లో స్కూల్లో చేర్పించారు. పైగా ఆ అమ్మాయి చదివే స్కూల్లోనే జాయిన్ చేశారు. ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నా స్నేహితురాల్ని మళ్ళీ కలుసుకున్నా అనే ఆనందం. అలా ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇంటి పక్కనే కాబట్టి స్కూల్కి వెళ్ళినా ఇంటి దగ్గరున్నా తను ఎప్పుడూ నా పక్కనే ఉంది. మా స్నేహం కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది. అది ప్రేమో అట్రాక్షనో తెలియదు, కానీ ఆ వయసులో అది ప్రేమే అనుకున్నా. అలా 9వ తరగతిలో నా ప్రేమను తనకు చెప్పాను. నీలో స్నేహితుణ్ణి చూశాను తప్ప ప్రియుణ్ణి చూడలేదు అని అనింది. అంతే, ఇక నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఆ క్షణం తర్వాత ఇక నేను తనతో సరిగ్గా మాట్లాడలేదు. నేను అలా తనను అవాయిడ్ చేయటం తనకు కూడా ఇబ్బందిగా అనిపించింది. అయితే మా స్నేహితులు మా ఇద్దరి పరిస్థితిని చూసి ఆమెను కన్విన్స్ చేసి నా ప్రేమకు పచ్చ జెండా ఊపేలా చేశారు. అలా ఒకసారి ఇంటి మేడ మీదకు రమ్మంటే వెళ్ళాను. అక్కడ తను నాకు ప్రపోజ్ చేసింది. ఒకసారి నా జీవితంలో ఏం జరిగింది అని అనిపించింది. అది కళ నిజమా అని అనిపించింది. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతే, ఒక్కసారిగా తనను హక్ చేసుకుని థ్యాంక్స్ అనే మాట చెప్పాను. ఇక అప్పటి నుంచి మమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఒకే స్కూల్ కావటంతో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తను నా చుట్టే ఉంది. ఇలా నా జీవితంలో ప్రతి క్షణం ఉంది. ఇలా 2 ఏళ్లు మా ప్రేమను కొనసాగించాం. ఇంతలో 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి. చూస్తుండగానే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, అయిపోయాయి కూడా. అయితే ఇంటర్ కోసమని తను హైదరాబాద్ వెళ్ళిపోయింది. నేను మా ఊరి దగ్గరే ఇంటర్ చేశా. అయితే నాలో ఆ సమయంలో ఒక సందేహం. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయింది, నన్ను మర్చిపోతుందేమో అని అనుకున్నాను. కానీ తనకు నా మీద కొంచెం ప్రేమ కూడా తగ్గలేదు, ఇంకా పెరిగింది. దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందని అందుకే అంటారేమో. ఇలా ఇంటర్ కూడా దూరంగా ఉండి ప్రేమించుకున్నాం. సెలవులకు వచ్చినప్పుడు మాత్రం కలుసుకునేవాళ్ళం. ఇంతలో ఇంటర్ అయిపోయింది. ఇక తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసింది. ఇద్దరం హైదరాబాద్లోనే వేరువేరు కాలేజీల్లో జాయిన్ అయ్యాం. ఇక్కడ పేరెంట్స్ ఎవరూ ఉండరు కాబట్టి ఇక మా ఫోన్లకు రెస్టే లేదు. చిన్న ఖాళీ సమయం దొరికినా సరే ఫోన్లో మాటల్లో మునిగిపోయేవాళ్ళం. వారానికి ఒకసారి కలుసుకునేవాళ్ళం. అయితే ఇలాంటి సమయంలో మా ఫ్రెండ్స్ ఇద్దరు లవ్ చేసుకుని ఇంట్లో నుంచి పారిపోయారు. వాళ్లకు మేం మాత్రమే టచ్లో ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు వాళ్లను కలవటానికి మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అయితే అలాంటి సమయంలో నాకు వచ్చిన ఒక తప్పుడు ఆలోచన నా జీవితాన్నే నాశనం చేసింది. తనకు నేను దూరంగా ఉండలేకపోయాను. ఎప్పుడూ తాను నాతోనే ఉండాలనుకున్నా. అదే నేను చేసిన తప్పు. నేను దూరంగా ఉండలేకపోతున్నా, వెళ్ళిపోదామా అని అడిగా. నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో తను కూడా నా వెంబడి వచ్చేసింది. ఇదే మా జీవితాన్ని నాశనం చేసింది. అలా వెళ్ళిపోయిన మా కోసం అమ్మ నాన్న నెల రోజుల పాటు వెతికారు. చివరికి మేం వాళ్లకు దొరికాం. అప్పుడు మేము మైనర్స్ కాబట్టి మమ్మల్ని విడదీయటం వాళ్లకు పెద్ద పని కాదు. ఇలా ఇద్దరం దూరం అయ్యాం. మనుషులం మాత్రమే దూరం అయ్యాం. మా మనసులు దూరం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, నేను నిన్ను తప్ప ఎవరిని చేసుకోను అంది. ఆ మాటతో నా ప్రేమ మీద ఆ అమ్మాయి మీద మరింత నమ్మకం ఏర్పడింది. నేను నా చదువును కంటిన్యూ చేశా, కానీ తనను చదివించలేదు. ఇలా మా అమ్మా నాన్న మమ్మల్ని దూరం పెట్టారు. దూరంగా ఉన్నా కానీ మా ప్రేమను ఎవరూ ఏం చేయలేరని అనుకున్నా. నా మహి నా వెంటే ఉంటుందని అనుకున్నా. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేసింది. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ
తను వేరే పెళ్లి చేసుకుంది. ఎందుకు చేసుకుందో ఏమో ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా చేసుకుంది. ఆ విషాదాన్ని నేను తట్టుకోలేకపోయాను. తాను వేరే పెళ్లి చేసుకునే సమయంలో తనను చంపి నేను చనిపోదామనుకున్నా. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తాను ఒక్కతే కూతురు చనిపోతే ఆమె తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఆలోచించి వెనుకడుగు వేశా. నేను చనిపోతే నా తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఆలోచించి వెనుకడుగు వేశా. ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా. అప్పటి వరకు ముందు సిగరెట్ అంటే దూరంగా ఉండే నేను వాటికి అలవాటు పడ్డా. డ్రగ్స్ అనే మాట వినటమే తప్ప ఎప్పుడూ చూసింది లేదు. కానీ తనను మర్చిపోవటానికి డ్రగ్స్ కూడా తీసుకున్నా. ఎన్ని చేసినా కూడా తనని మర్చిపోలేకపోయాను. తాగి రోడ్ల మీద పడుకునేవాడిని. పిచ్చోడిలా అయ్యాను. అలా సాగుతున్న నా జీవితంలో మళ్ళీ అనుకోని మలుపు. ఆ అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది. ఎలా ఉన్నావు అంది. అలా మాట్లాడుకుంటున్న మేము ఎందుకు నన్ను వదిలేశావని అడిగా. అప్పుడు చెప్పింది జరిగింది. నేనెప్పుడో ఒకసారి కోపంలో ఏదో అన్నానని నాతో జీవితం హ్యాపీగా ఉండదనుకొని వేరే పెళ్లి చేసుకుందట. ఆ మాట విన్నాక ఇన్నేళ్ల మా ప్రేమలో ఇంతేనా తను నన్ను అర్థం చేసుకుందని అనిపించింది. ఒక్క మాటకు నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందా అనిపించింది. అయినా తన మీద నాకెప్పుడూ కోపం రాలేదు. ఎందుకంటే నేను తనను ప్రేమించా. ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటా. అందుకే ఎవరూ బాధపడకూడదని నాలో నేను బాధపడుతూ బతుకుతున్నా. ఇప్పటికీ నా మనసులో ఆ అమ్మాయే ఉంది. ఎప్పటికీ తనే ఉంటుంది. తను నన్ను లవ్ చేసిన మాట వాస్తవం. తాను నన్ను మోసం చేయలేదు. కానీ నేను చేసిన తప్పులకు నాకు తను దూరం అయింది. నా మూర్ఖత్వం వల్ల తనను నేను దూరం చేసుకున్నా. తెలిసి తెలియక చేసిన తప్పు నాకు తనను దూరం చేసింది. కాబట్టి నాకు శిక్ష పడాలి. ఆ శిక్ష ఏంటి అంటే బతికినన్ని రోజులు ఇలాగే బతకటం. నా జీవితంలో సంతోషం అనేది ఉండకూడదు. వేరే అమ్మాయి అనేది నా జీవితంలో ఉండకూడదు. ఇదే ఇప్పుడు నేను చేస్తున్నా. ఇలాగే బతుకుతా, ఇలాగే చేస్తా. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసినప్పుడు ఒక మాట అంది. అన్నీ మర్చిపోయి వేరే పెళ్లి చేసుకో అని. తనకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. నా పెళ్లి నీతో ఎప్పుడో అయిపోయింది. ఈ జీవితానికి నువ్వే నా పెళ్ళానివి. ఇలాగే ఉంటా, ఇలాగే బతుకుతా, ఇలాగే చేస్తా. నన్ను నా జీవితాన్ని ఎవరూ మార్చలేరు. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా నేనింతే. మీకు ఒకటి అనిపించొచ్చు, 5వ తరగతిలో ప్రేమిస్తే ఇలాగే ఉంటుందని. ఒకవేళ 5వ తరగతిలో పుట్టింది అట్రాక్షన్ అయితే ఇప్పుడు నా వయసు 26 ఏళ్ళు. తనకు మొదటిసారి ప్రేమించా అని చెప్పినప్పుడు తన మీద నాకు ఏ ఫీలింగ్ ఉందో ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంది. అప్పుడు అట్రాక్షన్ అయి ఉండొచ్చు. కానీ రాను రాను అది చెప్పలేనంత ప్రేమగా మారింది. అది ప్రేమ అనే నేను అనుకుంటున్నా. ఇదేనండి నా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు చెప్పడానికి కారణం, ఏమీ తెలియని వయసులో ప్రేమలో పడకండి. ఒకవేళ పడ్డా ఆ అమ్మాయే జీవితమని అస్సలు అనుకోకండి. అబ్బాయిల మనసు మారదు, కానీ అమ్మాయిల మనసు మారుతుంది. మనం ఏడిస్తే మనమే లోకం అంటారు. అదే అమ్మా నాన్న ఏడిస్తే మనం ఎవరో కూడా తెలియనట్టుంటారు. కాబట్టి అమ్మాయిలతో కొంచెం జాగ్రత్త. చిన్న వయసులో ప్రేమలో పడి తప్పులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంటారని ఆశిస్తూ నా ఈ కథను మీ ముందుకు తీసుకొచ్చా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.